ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ సభ్యులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తిరుపతి ఏపీఎస్పీ డీసీఎల్ కార్యాలయం ముందు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రిలే దీక్షకు దిగారు. నేను ఈ విద్యుత్ సంస్థలో ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిస్కమ్ ప్రధాన కార్యదర్శిగా తిరుపతిలో పనిచేస్తున్నాను. మా సంస్థలో దాదాపు 3800 మంది మళ్ళీ బిల్ రీడర్ అనేవాళ్ళు ఇక్కడ మా సంస్థలో పనిచేస్తున్నారు. దాదాపు 10, 15, 20 సంవత్సరాలకు వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఒకప్పుడు బిల్లు కొట్టే వాళ్ళకి 20 రోజులు అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ అది కాలక్రమేణా ఏం చేస్తే తొందరగా బిల్లు కొడితే మాకు రెవెన్యూ రాదనే ఉద్దేశంతో ఈరోజు మేనేజ్మెంట్ దాన్ని 11 రోజులు కుదించింది. 11 రోజులు కొడుతున్నప్పుడు కూడా లేదు, ఇంకా మీరు తొందరగా కొట్టాలని 7-8 రోజుల్లోనే దాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేసుకుంటూ అయినప్పటికీ కూడా అధికారుల యొక్క మన్నలు పొందుతూ వాళ్ళ యొక్క అన్ని కార్యక్రమాలు కొడుతున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ యొక్క బిల్లు రీడర్ యొక్క స్మార్ట్ మీటర్ రావడంతో వాళ్ళకి రెవెన్యూ కూడా తగ్గిపోయింది. కాబట్టి మాకేం జరిగిందంటే మా సంస్థలో పనిచేస్తున్నటువంటి మేము అర్హత కలిగినటువంటి వాళ్ళు మా అనుభవం పరిగణలోకి తీసుకుని ఐటీ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళంతా పోర్టబుల్ వర్కర్ గాను, ఫీల్డ్ అసిస్టెంట్ గాను, లేదా షిఫ్ట్ ఆపరేటర్గా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళందరూ కూడా కంప్యూటర్ ఆపరేటర్ ఇవ్వాలని చెప్పి కూడా మా ప్రధాన డిమాండ్గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా